హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో నేనైతే చిటిముత్తెల రైస్తో బిర్యానీ చేయడం చూపిస్తున్నాను. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి ఈ బిర్యానీ. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే బియ్యం వేయించిన తర్వాతే మనం వాటర్ వేసి ఈ బిర్యానీ చేస్తామండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అది ఎలా వచ్చిందో. మామూలు రైస్తో చేసినా బాగుంటుందండి. మనం వెజ్ బిర్యానీ చేసినప్పుడు అయితే ఫస్ట్ బియ్యం ఇలా వేయించుకొని వెజ్ బిర్యానీ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను ఈ లాంగ్ వీడియోని మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి, ఒకసారి అయితే ట్రై చేయండి. మీలో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రైస్ చేయడానికైతే కొంచెం బౌల్ పెద్దగా పెట్టాలండి. ఎందుకంటే బియ్యం వేయింపినప్పుడు కలపడానికి మనకు వీలుగా ఉంటుంది కదా, అందుకని కొంచెం పెద్ద బౌల్ పెట్టేసుకొని అయితే ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.